గానసుధ మన టెంటెక్స్ రేడియో కార్యక్రమానికి స్వాగతం. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం టెంటెక్స్ ఆధ్వర్యంలో గత 2 దశాబ్దాలకు పైగా విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తున్న ఈ గానసుధ టెంటెక్స్ కార్యక్రమానికి ఈరోజు వ్యాఖ్యాతగా నేను మీ ఎన్ఆర్యు నరసింహారెడ్డి ఊరిమిండి. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ గానసుధ మన టెంటెక్స్ రేడియో కార్యక్రమం మీ ముందు ఉంటుంది. ఈనాటి గానసుధ మన టెంటెక్స్ రేడియో కార్యక్రమంలో కౌటిల్యుని అర్థశాస్త్రం మొదటి భాగం, పరిణితి చెందిన కౌటిల్యుని సూత్రీకరణలు నవతరానికి ఓ గొప్ప వరం అన్న అంశం మీద చర్చించుకోబోతున్నాం. ఈ మొదటి భాగంతో పాటు మరికొన్ని భాగాలు మనం ఈ కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాం. భారతదేశ చరిత్ర గమనాన్ని ప్రభావితం చేసిన వారిలో కేవలం చక్రవర్తులు, రాజులే కాకుండా అనేక మేధావులు, రాజనీతిజ్ఞులు ఉన్నారు. రాజకీయ పరిస్థితుల్ని ప్రభావితం చేసిన మేధావుల్లో చాణక్యుడు అగ్రగణ్యుడు. ఇతనికే కౌటిల్యుడని, విష్ణుగుప్తుడని పేర్లు కూడా ఉన్నాయి. ఇతడు కేవలం మేధావి, రాజనీతిజ్ఞుడే కాక రాజకీయాన్ని నడిపిన మంత్రి, సామ్రాజ్య స్థాపకుడు. క్రీస్తుపూర్వం 300 ప్రాంతంలో చరిత్రను శాసించిన వ్యక్తి. కౌటిల్యుని పేరు వినగానే ఇదేదో మోసాలు, కుట్రలకు సంబంధించిందేమో అని ఆలోచన మనకు వస్తుంది. చరిత్రలోని పూర్తి వివరాలు మనకు తెలియవు. ముద్రా రాక్షసం అనే ప్రాచీన సంస్కృత నాటకంలో చాణక్యుడి ఇంటిని ఇలా వర్ణించాడు రాజదూత. ఉపల సకల మేధేదకం గోమయానాం వటుభిరు పహృతానాం బర్హిషాం ధూపమేతత్ శరణమపి నిమిద్భిః సుష్యమాణాభిరాభిః వినమిత పటలాస్తం దృశ్యతే జీర్ణ కుడ్యం. అంటే ఇంటి ముందు అరుగుపై పిడకలు, వాటిని పగలగొట్టే రాయి, పక్కనే శిష్యులు తెచ్చినటువంటి దర్భల రాసు, ఇంటి కప్పుపై వాలి ఉన్న రెల్లుగడ్డి, శిథిలమైన గోడలతో కూడిన జీర్ణ కుడ్యం. ఇది అంటే పర్ణ కుటీరం అన్నమాట. అంత కఠోరమైన నియమ నిష్ఠలు ఉన్నవారు కాబట్టి రాజును శాసించగలిగాడు. చాణక్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని చూస్తే అతని గొప్పతనం మనకు తెలుస్తుంది. అతి ప్రాచీన కాలం నుండి మనకు మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి మొదలైన స్మృతులు చాలా ఉన్నాయి. ఈ స్మృతుల్లో వ్యవహారకాండ అనేది ఒక ముఖ్య విభాగం. సమాజంలోని వివిధ రకాలైన వ్యవహార స్థానాలు అంటే పాయింట్స్ ఆఫ్ డిస్ప్యూట్ వీటిలో చర్చించబడి ఉంటాయి. స్మృతుల్లో ఉన్న ఈ భాగాన్ని చాణక్యుడు బాగా విపులీకరించి రాజనీతి, దండనీతి, విదేశాంగ నీతి, ఆర్థిక వ్యవస్థ, ప్రజా పరిపాలన మొదలైన అంశాలన్నిటినీ కలిపి అర్థశాస్త్రం అనే పేరిట గ్రంథం రాశారు. అయితే అర్థశాస్త్రం అంటే ఎకనామిక్స్ అనే భావన మనకు వస్తుంది, కానీ ఇక్కడ అర్థం వేరు. అర్థం అంటే మనుషులు అర్థించేది, అంటే కోరుకునేదన్నమాట. మన సంప్రదాయంలో ధర్మం, అర్థం, కామం, మోక్షం ఈ 4ంటిని కలిపి పురుషార్థాలు అంటాం. అంటే మనుషులు అర్థించేవి అని అర్థం. వీటన్నింటి జ్ఞానము ఆనాటి రాజుల విద్యా ప్రణాళికలో భాగంగా ఉండేవి. అందుకనే వేదాధ్యయనం, తర్కశాస్త్రంతో పరిచయం తప్పనిసరిగా ఉండేవి. రాజుకు ధర్మాధర్మాల విచక్షణ అవసరం. అలాగే ఎదుటివాని వాదన హేతుబద్ధంగా ఉందా లేదా అని తెలుసుకునే జ్ఞానం ఉండాలి. అలాగే పరిపాలనా విధానం, ఆర్థిక వ్యవస్థ, దండనీతి గూర్చి క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. అయితే కౌటిల్యుని అర్థశాస్త్రంలో ఆర్థిక వ్యవస్థ, పరిపాలన, ప్రజారక్షణ, దేశ రక్షణ, దండనీతి మొదలైన వాటిని గూర్చి చెప్పిన అనేక అంశాలు అన్ని దేశాలకు, కాలాలకు వర్తించేది. చాణక్యుడు చేసిన విషయాల్ని ప్రస్తుత రాజకీయాలకు, సమాజానికి, సమస్యలకు అన్వయించుకోవచ్చు. ఉదాహరణకి మిత్రభేదం అనే అధ్యాయంలో దౌత్యనీతి గురించి చెబుతూ చైనా దేశం చాణక్య నీతిని ఎంత బాగా ఆచరిస్తుందో చెప్పారు. అలాగే శత్రుశేషం అనే అధ్యాయంలో రాజులు ఎలాంటి భద్రతా నియమాలు పాటించాలో చెప్పారు. రణనీతికి సంబంధించిన అధ్యాయంలో గెరిల్లా పోరాటం గూర్చి, ఆర్థిక వ్యవస్థ గురించి చెబుతూ ఈనాటి బహుళజాతి సంస్థలు రాజకీయాల్ని ఎలా శాసిస్తున్నాయన్న విషయమూ చెప్పారు. నిత్యం దేవతారాధన అనంతరం మనం లోకా సమస్త సుఖినో భవంతు, పశుపక్ష్యాది సుఖినో భవంతు అంటూ పూజలు ముగిస్తూ ఉంటాం. మనం చేసే పూజాధికాల పుణ్యఫలం మనకు కాదు, లోకం అంతటికి ప్రసరించాలన్న విశాల దృక్పథమే ఇందుకు మూలం. స్వార్థాన్ని వీడి 10గురి మంచిని, సమాజ క్షేమాన్ని కోరుకోవాలన్న ఉపనిషత్ సారానికి అనుగుణంగా ఏర్పడిందే
ఈ ఆచారం. కౌటిల్యుని అర్థశాస్త్రం గురించి కొంత ఉపోద్ఘాతం చూద్దాం. పృథివ్యా లాభే పాలనే చ యావంత్యర్థశాస్త్రాణి పూర్వాచార్యైః ప్రస్థాపితాని ప్రాయశః తాని సంహృత్య ఏకమిదం అర్థశాస్త్రం కృతం. భూమిని సంపాదించడానికి, దానిని పాలించడానికి పూర్వాచార్యులు ఎన్ని అర్థశాస్త్రాలు ప్రచారంలోనికి తీసుకుని వచ్చారో వాటన్నిటినీ చాలా వరకు ఒకచోట చేర్చి, అనగా ఆ గ్రంథాల నుంచి విషయాలు సేకరించి అర్థశాస్త్రం అనే గ్రంథం రచింపబడిందని దాని అర్థం. కౌటిల్యం, చాణక్యం, విష్ణుగుప్తం పేర్లు పరిచయం లేని భారతీయ విద్యావంతులు ఉండరంటే ఆశ్చర్యం లేదు. రాజనీతికి పర్యాయంగా పరిగణలో ఉన్న ఈ పదాలు కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు, చాణక్యుడు పేర్లతో ప్రసిద్ధమైన ప్రాచీన భారతీయ మేధావికి సంబంధించినవి. క్రీస్తుపూర్వం 350 నుండి 287 మధ్య జీవించిన కౌటిల్యుడు మగధ సామ్రాజ్యాధీశుడు చంద్రగుప్తుని గురువు. ప్రాచీన భారతీయ సమాజాన్ని శతాబ్దాల పాటు ప్రభావితం చేసి సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థల నిర్వహణకు కరదీపికగా భాసిల్లిన అర్థశాస్త్రం కౌటిల్యుని రచన. అర్థశాస్త్రం రచనా కాలంపైనే కాకుండా చాణక్యుడు, కౌటిల్యుడు ఒక్కరేనా కాదా అన్న విషయంపై కూడా అనేక వాద వివాదాలున్నాయి. విదేశీ పరిశోధకుల అభిప్రాయం ఎలా ఉన్నా ప్రాచీన భారతీయ చరిత్ర పరిశోధనలో జగజ్జట్టుల్లాంటి పండితులు అర్థశాస్త్ర రచన క్రీస్తు పూర్వం జరిగిందనే నిర్ధారించారు. ఆ తర్వాత కాలంలో అంటే క్రీస్తు శకం 200 లోపే కొన్ని చేర్పులు జరిగి ఉండవచ్చన్న అభిప్రాయం కూడా ఉంది. ఏది ఏమైనా రాజ్య నిర్వహణ, ఆర్థిక విధానం, సైనిక వ్యూహాలకు సంబంధించిన బృహత్ గ్రంథం ప్రాచీన రాచరిక వ్యవస్థలకే కాదు ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలకు కూడా వర్తించే అనేక అంశాలను ఇందులో చర్చించారు. ప్రాచీన గణరాజ్యాలు అంతరించి కొత్తగా మహాసామ్రాజ్యాలు అవతరిస్తున్న చారిత్రక కాలం అది. అనితర సాధ్యమైన దూరదృష్టితో కొత్త సామ్రాజ్యాల నిర్వహణకు అవసరమైన అంశాలన్నీ అర్థశాస్త్రంలో కౌటిల్యుడు ప్రస్తావించాడు. ప్రభుత్వ రాబడి, వ్యయాలు, పన్నుల వ్యవస్థ, విధి నిషేధాలు, న్యాయపాలన, అధికార యంత్రాంగం, పబ్లిక్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, వీసాలు, పాస్పోర్ట్లు, వ్యవసాయం, రహదారులు, జౌళి పరిశ్రమ, పశు సంవర్ధన, ప్రకృతి వైపరీత్యాలు, పనికి ఆహారం పథకాలు, సాగునీరు, చిన్న పరిశ్రమలు, గనులు, అబ్కారీ విధానం, విదేశాంగ విధానం, విదేశీ ఒడంబడికలు, సైనిక విధానాలు, వ్యూహాలు అనేక అంశాలపై సమగ్రమైన చర్చ ఉంది. ప్రాచీన భారతీయ స్మృతులైన భరద్వాజ స్మృతి, బృహస్పతి స్మృతిలోని అంశాలను అర్థశాస్త్రానికి ఆధారంగా స్వీకరించినట్లు కౌటిల్యుడు చెప్పుకున్నాడు. భారతీయ సమాజాన్ని శతాబ్దాల పాటు ప్రభావితం చేసిన అర్థశాస్త్రం ఆ తర్వాత కాలంలో విదేశీ దండయాత్రలు, పరాయిల పరిపాలన కారణంగా మరుగున పడిపోయింది. అయినప్పటికీ దీని ముద్ర మాత్రం భారతీయ సమాజంపై అనేక ఏళ్ల పాటు ఉంది. ఆధునిక వ్యవస్థలోని అనేక అపసవ్య పోకడలకు పరిష్కారాలు అర్థశాస్త్రంలో కనిపిస్తాయి. వీటిని మనం పాటిస్తామా, అమల్లోకి తెస్తామా అన్నది కాదు ప్రశ్న. 2000 సంవత్సరాలకు పూర్వం కౌటిల్యుడు సూచించిన వ్యవస్థల ప్రాసంగికత నేటి ఆధునిక వ్యవస్థలకు ఎంతగా ఉందో గమనిస్తే మనం నివ్వెరపోతాం. అలాంటి అర్థశాస్త్రం గురించి గానసుధ మన టాంటెక్స్ రేడియోలో కొన్ని కార్యక్రమాలు ప్రసారం చెయ్యాలి. అర్థశాస్త్రం గురించి తెలుసుకోవాలని ఆరాటం, కుతూహలం మనందరికీ ఉంది. ముఖ్యంగా నాకుంది. కాబట్టి ఈ ప్రయత్నాన్ని ప్రారంభించడానికి మీ అందరి ఆశీస్సులు అవసరం. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఆకాశ వీధిలో అందాల జాబిలి ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలుగనే సయ్యాటలాడని.
పలుమారు దాగి దాగి పంతాలు పోయి పందాలు వేసి అందాల చందమామ దొంగటలాడనే దోబూచులాడనే ఆకాశ వీధిలో అందాల జాబిలి ఒయ్యారి తారను చేరి ఒయ్యాలలోగనే సయ్యాటలాడనే ఆ జడివాన హోరుగాలి సుడిరేగిరాని జడి పిల్చబోని కలకాలము నీవే నేనని పలు బాసలాడి చెలికెంత చేరి అందాల చందమామ అనురాగం చాటనే నయగారం చేసినే ఆకాశ వీధిలో అందాల జాబిలి ఒయ్యారి తారను చేరి ఒయ్యాలలోగనే సయ్యాటలాడనే ఆ గానశుద్ధ మన టెంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు కౌటిల్యుని అర్థశాస్త్రం మొదటి భాగం, పరిణితి చెందిన కౌటిల్యుని సూత్రీకరణలు నవతరానికి ఒక గొప్ప వరం అన్న అంశంపై మనం చర్చించుకుంటున్నాం. అయితే అర్థశాస్త్రం నేటికీ అర్థవంతమే. చతుర్వర్ణాశ్రమో లోకో రాజ్ఞాదండేన పాలితః స్వధర్మ కర్మాభిరతో వర్తతే స్వేషు వేష్ణుసు. అంటే తగు విధమైన దండ ప్రయోగం చేస్తూ రాజు చేత పాలించబడే చతుర్వర్ణ చతురాశ్రమ రూపమైన ఈ లోకం తన ధర్మం పాటిస్తూ తమ ఇళ్లలో సుఖంగా ఉంది అని దాని అర్థం. చాణక్య నీతికి ఆధునిక సమాజానికి ఏమైనా సంబంధం ఉందా? ఒక పౌర సమాజ నిర్మాణ నిర్వహణకు అవసరమైన సర్వ హంగుల గురించి అర్థశాస్త్రం చర్చించింది. అధర్మంగా వ్యవహరించడాన్ని మాత్రమే కాదు, ధర్మాన్ని పాటించకపోవడాన్ని కూడా నేరంగానే అర్థశాస్త్రం పరిగణించింది. సమాజంలో ప్రతి వ్యక్తి తన జీవితంలో అనేక పాత్రలు పోషిస్తాడు. తల్లిగా, తండ్రిగా, తోబుట్టుగా, అధికారిగా, పౌరునిగా, ఇలా ప్రతి పాత్రకు విధి నిషేధాలను అర్థశాస్త్రం పేర్కొంది. వీటిని పాటించకపోతే భారీగా జరిమానాలు కూడా సూచించింది. ప్రాచీన రాజ్యాల్లో ఖజానాలకు పన్నులు శిస్తుల రూపంలో కంటే ధర్మం తప్పిన వారి నుంచి వసూలైన మొత్తాలే ఎక్కువగా ఉండేవి. అర్థశాస్త్ర ఆచార్యుల పరంపర ప్రభావం కొనసాగినంత కాలం భారతీయ సామాజిక వ్యవస్థ తూకం తప్పకుండానే సాగింది. ఆ తర్వాతనే పతనం మొదలైంది. అది యాదృచ్ఛికంగా జరగలేదు. దీని వెనుక ఒక కుట్ర కూడా ఉంది. అందుకు లార్డ్ మెకాలే బ్రిటిష్ పార్లమెంట్ లో 1835 ఫిబ్రవరి 2న చేసిన ప్రసంగమే సాక్ష్యం. నేను భారతదేశం నలుమూలలా తిరిగాను అంటారాయన. ఒక్క చొరుని కాని భిక్షకుణ్ణి కాని చూడలేదు. ఈ దేశంలో ఉన్న నైతిక విలువలు, ప్రజల సామర్థ్యం చూస్తే ఈ దేశాన్ని లొంగదీసుకోవడం మన వల్ల ఏ పని కాదు. అందుకు ఒకటే మార్గం, ఈ దేశ జీవనానికి వెన్నెముకగా ఉన్న ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వాన్ని చావుదెబ్బ తీయడం అంటారు. దీనిని సాధించాలంటే భారత్ లో అమల్లో ఉన్న ప్రాచీన విద్యా విధానాన్ని కూలదోసి ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టాలి. విదేశీ విద్య చాలా గొప్పదన్న భావన వారిలో కల్పించాలి. దీనివల్ల వారు ఆత్మగౌరవాన్ని కోల్పోయి పరాధీనులుగా మారుతారు అని లార్డ్ మెకాలే బ్రిటిష్ పార్లమెంట్ లో చెప్పారు. ఈ విషయం కరెక్ట్ గా ఆ తర్వాత కాలంలో అదే జరిగింది. దేశాన్ని పరాధీనం చేసేందుకు పరాయి విద్య ప్రవేశించింది. జాతిని నిర్వీర్యం చేసే కుట్ర కూడా మొదలైంది. స్వయం సమృద్ధి స్థానే పరాధీనతకు బీజం పడింది. దేశీయ సంస్కృతి సంప్రదాయాలు న్యూనతకు లోనయ్యాయి. గొప్ప నాగరిక వ్యవస్థల నిర్మాణానికి కరదీపికల వంటి ప్రాచీన గ్రంథాలు విస్తృతిలోకి వెళ్లిపోయాయి. 2000 సంవత్సరాల క్రితం కౌటిల్యుడు చర్చించిన విషయాలు నేటికి ఎంతలా వర్తిస్తాయో గమనిస్తే చరిత్ర క్రమంలో మనం ఎంత కోల్పోయామో అర్థమవుతుంది. అదండి ఒక గొప్ప ఉపోద్ఘాతం మన చాణక్యుని అర్థశాస్త్రానికి. ఉదాహరణ కూడా వచ్చింది. కౌటిల్యుని కాలంలో వ్యవసాయం గురించి చూద్దాం. దండ విష్టిక రాబాధై రక్షేరుపహతాం కృషిం తేన వ్యాల విషగ్రాహైర్యాధిబిచ్చ పశువ్రజాన్.
అంటే దండం చేత, వెట్టి చాకిరీ చేయడం చేత, పనుల చేత కలిగిన పీడ చేత దెబ్బతిన్న వ్యవసాయాన్ని రక్షించాలి. అనగా గ్రామస్తులకు దండాది బాధ లేకుండా చూడాలి. దొంగల చేత, క్రూర మృగాల చేత, విషం చేత, మొసళ్ల చేత, వ్యాధుల చేత పీడించబడిన పశు సముదాయాలను రక్షించాలి అని శ్లోకం యొక్క అర్థం. కౌటిల్యుని కాలంలో ఆర్థిక రంగంలో అంతర్భాగంగా ఉన్న అన్ని వ్యవస్థలు ఎంతో పకడ్బందీగా ఉండేవి. నేటి కాలంలో ఎంతో సవితతో ప్రవేశపెట్టినట్టు చెప్పుకునే విధానాలన్నింటినీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏమాత్రం అందుబాటులో లేని ఆ రోజుల్లోనే ఎంత చక్కగా అమలుపరిచి సత్పరిపాలన అందించారు. 2400 సంవత్సరాల క్రితమే ఇంత చక్కని విధానాలున్నాయంటే మనకు ఆశ్చర్యం కలుగక మానదు. ప్రజలకు, ప్రభుత్వానికి వ్యవసాయం ప్రధాన ఆదాయం వనరుగా ఉండేది. వర్షపాతం ఆధారంగా భూములను వర్షపాతం అధికంగా ఉన్నవి, తక్కువగా ఉన్నవి, నీటిపారుదల వసతులు గలవి, మాగాణి, మెట్ట భూములుగా వర్గీకరించారు. వాటిని అస్మాక, ద్రోణ, అవంతి, కొంకణగా వ్యవహరించేవారు. వర్షపాతం అంచనాకు కూడా అద్భుతమైన వ్యవస్థ ఉండేది. ఖగోళ శాస్త్రం ఆధారంగా గురు, శుక్ర, శని, రవి గ్రహాల కదలికలు, ఆయా గ్రహాల మీదుగా మేఘాల కదలికలు, గాలి వేగం వంటి అంశాలను బట్టి ముందున్న ఏడాదిలో వర్షపాతం ఎంత ఉండవచ్చు, ప్రభుత్వానికి ఎంత ఆదాయం రావచ్చు వంటి లెక్కలు కూడా వేసేవారు. చరక సంహితలో ప్రస్తావించిన వృక్ష ఆయుర్వేదం బహుళ ప్రాచుర్యంలో ఉండేది. తృణధాన్యాలు, బీన్స్, పప్పు దినుసులు, పత్తి పంటలు అధికంగా పండించేవారు. ఆయా పంటలకు ఎలాంటి సస్యరక్షణ విధానాలు అనుసరించాలి, ఏ వంగడాలను ఎలా పెంచాలి వంటివి రైతాంగానికి తెలియజేసేవారు. ఆ రోజుల్లో కూడా పప్పు దినుసుల పెంపకానికి అధిక ప్రాధాన్యం ఉండేది. సాలి, బృహి, కొడ్రావ, సిసీము, ప్రియాంగు, ఉదారక, వరక, ముద్గ, మాష, సొరియ, బార్లీ, గోధుమ, చెరకు ప్రధాన పంటలుగా ఉండేవి. నదుల గట్ల వెంబడి పండించే పంటలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. నదీ పరివాహక ప్రాంతాల్లో పాదుల ఆధారంగా పండే దోస, గుమ్మడి, ద్రాక్ష పంటలు వేసేవారు. నీరు అధికంగా ఉన్న ప్రాంతాల్లో చెరకు పండించేవారు. వరదలు, తుఫానులు వంటి వైపరీత్యాలు పంటలను నాశనం చేస్తాయన్నది మనకు అనుభవంలోని విషయమే. ఇలాంటి వైపరీత్యాలు ఎదురైతే ఎలాంటి చర్యల ద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చు, వైపరీత్యాల నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశాలు కూడా చాలా స్పష్టంగా ఉండేవి. నీటిపారుదలకు ప్రాధాన్యం అధికంగా ఉండేది. చెరువులు, కాల్వల వంటి నీటి వనరులను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయడం, దీర్ఘకాలికంగా వదిలివేసిన జలవనరుల ఆధునీకరణ, పూడికలు తీయడం వంటివి ఒక నిరంతర ప్రక్రియగా అమలు జరిగేవి. పల్లపు ప్రాంతాల్లోని నీటి నిల్వ వ్యవస్థ అంటే చెక్ డ్యాం లాంటి నిర్మాణం, చిన్న నీటిపారుదల వ్యవస్థ లాంటి పనులను ఇప్పటి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలోనే అమలు పరిచేవారు. జల వనరుల నిర్మాణం కార్యకలాపాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి వాటిపై శిస్తు వసూలు చేసుకునే అవకాశం కల్పించేవారు. అలా ఆర్జించే శిస్తుపై వారికి పన్ను రాయితీ ఇచ్చేవారు. రాజు లేదా ప్రభుత్వ అధీనంలో లేని ప్రకృతి సిద్ధమైన రిజర్వాయర్లపై కూడా శిస్తు వసూలు చేసేవారు. బోదలకు అడ్డం వేసి నీటిపారుదలను నిరోధించడం, దిగువ పరివాహక ప్రాంతాలకు నీరందకుండా చేయడం లేదా నీటిపోటు అధికంగా ఉంటే లోతట్టు ప్రాంతాలకు దాన్ని వదిలేయడం, డ్యాంలను ధ్వంసం చేయడం వంటి చర్యలకు కఠిన దండనలుండేవి. ఇలాంటి చర్యలకు పాల్పడితే జరిమానాలు కూడా విధించడంతో పాటు కొరడా దెబ్బలు వంటి శిక్షలు విధించేవారు. బాగుంది, చాలా బాగుంది. గానశుద్ధ మన టాంటిక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. హరి ఓ హరి ఓ హరి ఘన ఘన సుందరా కరుణారస మందిరా, ఘన ఘన సుందరా కరుణారస మందిరా, అది పిలుపో మేలు కొలుపో, నీ పిలుపో మేలు కొలుపో, అది మధుర మధుర మధురమో ఓంకారమో. పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణారస మందిరా.
మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి నీ పద పీఠిక తలనిడి ప్రభాత మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి నీ పద పీఠిక తలనిడి నిఖిల జగతి నివాళులిడదా నిఖిల జగతి నివాళులిడదా వేడదా కొనియాడదా పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణారస మందిరా గిరులు జరులు విరులు తరులు నిరతము నీ పాద జానమే నిరతము నీ నామగానమే గిరులు జరులు విరులు తరులు నిరతము నీ పాద జానమే నిరతము నీ నామ గానమే సకల చరాచర లోకేశ్వరేశ్వర సకల చరాచర లోకేశ్వరేశ్వర శ్రీకర భవహరా పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణారస మందిరా ఘన ఘన సుందరా పాండురంగ 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 గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు కౌటిల్యుని అర్థశాస్త్రం మొదటి భాగం పరిణితి చెందిన కౌటిల్యుని సూత్రీకరణలు నవతరానికి ఒక గొప్ప వరం అనే అంశంపై చర్చించుకుంటున్నాం. పరిశ్రమలకు ఎలాంటి ప్రణాళికలు ఉండేవి ఇప్పట్లో? ఏవం చోరాన చోరాఖ్యాన్ వణిక్కారు కుశీలవాన్ భిక్షుకాన్ కుహకాం చాన్యాన్ వారయే దేశ పీడనాత్ అంటే దొంగలనే పేరు లేని దొంగలైన వర్తకులు, చేతి పనులు చేసేవాళ్లు, శిల్పులు, భిక్షకులు, ఇతరులైన వంచకులు దేశాన్ని పీడించకుండా రాజు నివారించాలి అని పై శ్లోకం యొక్క వ్యవసాయమే కాదండోయ్, పరిశ్రమలకు కూడా కౌటిల్యుడు సమ ప్రాధాన్యం ఇచ్చారు. టెక్స్టైల్, చేనేత, లోహ పరిశ్రమలు ఆ రోజుల్లో అధికంగా ఉన్నాయి. నాటి నియమాల ప్రకారం వస్తువులను ఉత్పత్తి కేంద్రాల్లో విక్రయించడానికి వీలు లేదు. మార్కెటింగ్ యార్డులకు తరలించి విక్రయించాల్సి వచ్చేది. ప్రభుత్వ నియంత్రణలోని సంస్థలు తయారు చేసే వస్తువులను డీలర్ల వ్యవస్థ ద్వారా సరఫరా చేసేవారు. ఇలాంటి ట్రేడింగ్ లో లాభ నష్టాలు డీలర్లే భరించాల్సి వచ్చేది. వస్తువుల దిగుమతి విషయంలో స్పష్టమైన నిబంధనలు ఉండేవి. దిగుమతులను 3 రకాలుగా వర్గీకరించారు: గ్రామీణ ఉత్పత్తులు, పట్టణ ప్రాంత ఉత్పత్తులు, విదేశీ వస్తువులు. కొన్ని వస్తువులకు సుంకాల మినహాయింపు ఉండేది. వివాహాల్లో పెళ్లి కుమార్తెకు ఇచ్చే కానుకలకు, ఆచార వ్యవహారాల్లో భాగమైన వస్తువులకు దిగుతి సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చేవారు. ఆయుధాలు, ఆయుధ సామాగ్రి, లోహాలు, రథాలు, పాడి పశువుల ఎగుమతిని నిషేధించారు. సమాజానికి హానికరమైన వస్తువులు, చౌకబారు వస్తువుల దిగుమతిని నిషేధించారు. దిగుమతి వస్తువుల విక్రయానికి ప్రత్యేక మార్కెట్లు
కోర్టులు ఏర్పాటు చేశారు. ఎగుమతి దిగుమతి వ్యాపారంలో అక్రమాలకు కఠిన దండనలుండేవి. రవాణా వ్యవస్థ ఎలా ఉందో చూద్దాం. అది కూడా కట్టుదిట్టమైన రవాణా వ్యవస్థ. ఆర్థిక రంగానికి జీవనాడి వంటి వస్తు రవాణాకు కౌటిల్యుని రాజ్య వ్యవస్థ ఎనలేని ప్రాధాన్యం ఇచ్చింది. స్థానిక ఉత్పత్తులు, దిగుమతి చేసుకున్న సరుకులు, ఎగుమతులకు ఉద్దేశించిన సామాగ్రి, వీటి రవాణాకు అనుసరించాల్సిన పద్ధతులు అంటే జలమార్గాలు, భూమార్గాలు, నిల్వ కావచ్చు, విక్రయ విధానాలు కావచ్చు, వగైరా అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉండేవి. వస్తు రవాణా జరిగే మార్గాల్లో దొంగతనాలు, దోపిడీలను నిరోధించేందుకు పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉండేది. ఒకవేళ దోపిడీ జరిగితే ఏ ప్రదేశంలో అది జరిగిందో ఆ గ్రామం మీదనే పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఉండేది. 3-4 గ్రామాలు కలిపి గోపా అనే ఒక అధికారి ఉండేవాడు. దొంగలను గుర్తించి పరిహారం ఇప్పించడంలో విఫలమైతే ఆ మొత్తాన్ని ఆయన వేతనం నుండి చెల్లించాల్సి వచ్చేది. అందువల్ల దొంగతనాలకు ఆస్కారం ఉండేది కాదు. ఇక మహిళా కార్మికులకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఉండేవి? టెక్స్టైల్ పరిశ్రమలో సమర్థంగా పనిచేసే మహిళలకు ఎన్నో ప్రోత్సాహకాలు కల్పించారు. వారికి నూలు, పౌష్టికాహారం అందించేవారు. ఇతర కార్మికులతో పోల్చితే మహిళలకు ఎక్కువ సెలవులు ఇచ్చేవారు. సమర్థంగా పనిచేసే కార్మికులకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఉండేవి. ఎవరికి ఎంత వేతనాలు, పరిహారాలు అందించాలన్న నిబంధనలు కూడా స్పష్టంగా ఉండేవి. ఎంత నూలు ఇస్తే ఎంత వస్త్రం ఉత్పత్తి చేయాలనేది కూడా చెప్పేవారు. ఇన్పుట్ అవుట్పుట్ నిష్పత్తిని కూడా స్పష్టంగా నిర్దేశించారు. మద్దతు ధరలు, ఫ్యూచర్ ట్రేడింగ్స్ కూడా చూద్దాం. ప్రస్తుతం మన ప్రభుత్వాలు అమలు చేస్తున్న మద్దతు ధర, ఫ్యూచర్స్ ట్రేడింగ్ విధానం ఆ రోజుల్లోనే ఉంది. స్థానికంగా ఉత్పత్తి చేసే వస్తువుల మీద 5%, దిగుమతి వస్తువుల మీద 10% మార్కెటింగ్ మార్జిన్ ఉండాలని నిర్దేశించారు. ఉత్పత్తి చేసిన వస్తువుల ధరలు ఉన్నట్టుండి పడిపోతే చీఫ్ కంట్రోలర్ ఆఫ్ స్టేట్ ట్రేడింగ్ హోదా ఉన్న అధికారి ఆ వస్తువులను ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేసి ఆ తర్వాత మార్కెట్లో ధరలు పెరిగినప్పుడు వాటిని విడుదల చేసేవారు. ఇక ఫ్యూచర్స్ ట్రేడింగ్ వస్తువు లేదా కమాడిటీ ఉత్పత్తికి పెట్టుబడి కీలకం గనుక ఆ పెట్టుబడికి భరోసా ఇచ్చే విధానం ఇది. తమ పెట్టుబడి నష్టపోకుండా ఉండేందుకు ఉత్పత్తిదారులు భవిష్యత్ రేటుపై అగ్రిమెంట్లు కుదుర్చుకునే స్వేచ్ఛ కూడా కల్పించారు. మరి వినియోగదారుల హక్కుల రక్షణ చూద్దాం. వ్యాపారులు సగటు జీవిని మోసం చేయకుండా ఉండేందుకు పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉండేది. వ్యాపారులు, చేతి వృత్తుల వారు ఎలాంటి మోసాలు చేసే అవకాశం ఉన్నదో ఒక జాబితా రూపొందించారు. వినియోగదారులు ఏ వస్తువు విషయంలో ఎలాంటి మోసానికి గురయ్యే అవకాశం ఉందో వివరంగా పేర్కొన్నారు. బంగారం, వెండి వస్తువుల విషయంలో లోపల బరువుగా ఉంటే వస్తువు పెట్టి బయట పూతపోయడం వంటి చర్యలతో వినియోగదారుడు మోసపోవచ్చని హెచ్చరించారు. అలాంటి చర్యలకు కఠిన దండన నిర్దేశించారు. బంగారం, వెండి వస్తువుల విషయంలో మజూరీ బంగారానికి 1/8%, నైపుణ్యంతో కూడిన ఆభరణాలకు 1/4%, వెండి వస్తువులకు 1/64% ఉండాలని నిర్దేశించారు. చేనేతకారులు, దర్జీలు, కళాకారులు, రజకులు, వైద్యులు వినియోగదారులను ఏ విధంగా మోసం చేస్తారన్న విషయంలో అప్రమత్తం చేశారు. నృత్య కళాకారులు వినోదం అందించేటప్పుడు యాచకులు యాచన చేస్తూ ఏ విధంగా దొంగతనాలకు పాల్పడతారన్న విషయంలో కూడా ప్రజల్లో చైతన్యం పెంచారు. వైద్యుల పొరపాటు వల్ల రోగికి అవయవ నష్టం జరిగితే వైద్యునికి కూడా ఆ అవయవం ఉడిగించేవారు. అమ్మ బాబోయ్! తూనికలు కొలతల వ్యవస్థ కూడా అత్యంత పటిష్టంగా ఉండేది. చీఫ్ సూపరింటెండెంట్స్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ అన్ని వస్తువుల తూనికలు కొలతలను పర్యవేక్షించేవారు. వారి అధికార పరిధిలోని ప్రాంతంలో తూనికలు కొలతల్లో ఏవైనా తప్పులు చోటు చేసుకుంటే ఆ అధికారిని నిశించేవారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వ వ్యవస్థలో జవాబుదారీతనం ఎక్కువ ఉండేది. ఇది అప్పట్లో అండి, ఇప్పుడు కాదు. ఇంకా ఏమంటున్నారు? స్వార్థంగా ఉండాలట రాజధర్మం. సహాయ సాధ్యం రాజత్వం చక్రమేకం నవర్తతే పూర్వీత సచివాంస్తాస్మాత్ తేషాం చ శృణుయాన్మతం. అంటే రాజత్వం అనేది సహాయులను దగ్గర ఉంచుకొని సాధించవలసి. ఒక్క చక్రం ఉన్న బండి నడవదు. అంచేత సచివులను ఏర్పాటు చేసుకోవాలి. వాళ్ళ అభిప్రాయం ఉంటూ ఉండాలి. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో రాజధర్మాలు, ఉద్యోగుల ధర్మాలు, రాజు ఉద్యోగులు చేయవలసిన పనులు, చేయకూడని పనులు స్పష్టంగా నిర్దేశించాడు. రాజుకైనా పాలనా వ్యవస్థలోని అధికారులకైనా నిస్వార్థమే పరమావధి అని స్పష్టం చేశాడు. రాజు సర్వం సహాధికారి అయినప్పటికీ రాచరిక విధులు పోను ఆయనకి సొంతానికి మిగిలేది 24 గంటల సమయంలోనూ 7-8 గంటలు మాత్రమే. మిగతా 14 గంటలు రాజు ప్రజల సంక్షేమం, ప్రజాసేవలో నిమగ్నమై ఉండాలని నిర్దేశించాడు. రాజు, మంత్రులు, ఉన్నత స్థాయి ఉద్యోగుల గురించి దిగువ స్థాయి వరకు అందరికీ నియమ నిబంధనలు స్పష్టంగా సూచారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, కఠిన దండనలు కూడా ఉండేవి. నిలువెల్లా స్వార్థం నిండిన నేటి పాలనా వ్యవస్థ ప్రక్షాళనకు కౌటిల్యుని ఆదర్శాలు గొప్ప ఉపకరణలు కాగలవు అని మనం భావిద్దాం. రాజు ఎలా ఉండాలట? రాజు ధర్మశాస్త్రాన్ని, అర్థశాస్త్రాన్ని ఆపోసన పట్టి ఉండాలి. ఈ శాస్త్రాలపై సమగ్ర అవగాహన లేని రాజు రాజ్యాన్ని నాశనం చేస్తాడని కౌటిల్యుడు స్పష్టం చేశాడు. రాజు 3 వేదాలు, అర్థశాస్త్రం, తర్కశాస్త్రం అధ్యయనం చేసి ఉండాలి. భాష, గణితంపై పూర్తి పట్టు ఉండాలి. రాచరిక బాధ్యతలు తలకెత్తుకునే వ్యక్తి త్యాగానికి ప్రతీకగా విద్యాభ్యాసం చేయడానికి శ్రీకారం చుట్టే సమయంలోనూ విద్యాభ్యాసం
సూర్యాస్తం తర్వాత కూడా శిరోముండనం చేయించుకుని తీరాలని కౌటిల్యుడు నిర్దేశించాడు. ఆ తర్వాత మాత్రమే అతను వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేందుకు అర్హుడు అవుతాడు. రాజు అయిన తర్వాత కూడా పూర్తి స్వయం నియంత్రణ కలిగి ఉండాలి. రాజు ఎలాంటి వ్యామోహాలకు ఆకర్షణలకు లోను కాకూడదు. తెలివైన వారితోనే సహవాసం చేస్తూ తెలివితేటలను పెంచుకుంటూ ఉండాలి. గూఢాచారి వ్యవస్థతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ రాజ్యంలో ఏం జరుగుతున్నది తెలుసుకుంటూ ఉండాలి. రాజధర్మాలు, అర్థశాస్త్రం, పాలనాపరమైన అంశాలను నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండాలి. రాజుకి పరస్త్రీ వ్యామోహం ఏమాత్రం పనికిరాదు. ప్రజల ఆస్తులపై కన్నేసి వాటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయకూడదు. రాజ్యం తనదే అన్న భావనతో దుబారా మితిమీరిన వ్యయాలు చేయకూడదు. ఎంత అద్భుతంగా ఉన్నాయండి ఈ నియమ నిబంధనలు. సరే, మరి రాజు యొక్క సమయపాలన ఎలా ఉండాలట? రోజులో 24 గంటలు రాజు ఏ పనులకు ఎంతంత కేటాయించుకోవాలి, ఆయా సమయాల్లో ఏ పనులు చేయాలి కూడా అర్థశాస్త్రంలో స్పష్టంగా ఉన్నాయి. సూర్యోదయానికి ముందే కాలకృత్యాలు, స్నానపానాదులు, పూజ పునస్కారాలు ముగించుకొని రాజు సూర్యోదయం కాగానే విధులకు హాజరు కావాలి. తొలి గంటన్నర రక్షణ, రెవెన్యూ వ్యయాలు, కోశాగార స్థితిగతులను సమీక్షించాలి. 2వ గంటన్నర ప్రజల ఫిర్యాదులు పరిశీలించి పరిష్కరించాలి. 3వ గంటన్నర స్నానపానాదులు, చదువు వంటి సొంత కార్యకలాపాల కోసం కేటాయించుకోవచ్చు. 4వ గంటన్నర మంత్రివర్గ సహచరులతో సమావేశాలు నిర్వహించి వారికి చేయాల్సిన పనులు కేటాయించడం, రాజ్యం స్థితిగతులు సమీక్షించడం, ప్రణాళికలు తయారు చేయడం వంటి పనులు చేయాలి. బాగుంది, చాలా బాగుంది. అంటే గంటన్నర అలా 90 నిమిషాలకు ఒకసారి మొత్తానికి టైం టేబుల్ బాగానే పెట్టారు. మధ్యాహ్నం తొలి గంటన్నరలో బయట రాజ్యాల నుంచి వచ్చిన లేఖలు అందుకోవడం, లేఖలు రాయడం, రహస్య సమాచారం తెలుసుకోవడం, గూఢచారులతో సమీక్షలు నిర్వహించడం, రాజ్యంలోని వివిధ ప్రాంతాల నుండి అందుతున్న వార్తలు సమీక్షించడం వంటి పనులు నిర్వహించాలి. 2వ గంటన్నరను విశ్రాంతి, వ్యక్తిగత వినోదం కోసం కేటాయించుకోవచ్చు. 3వ గంటన్నర రక్షణ సమీక్షలు, తనిఖీలు, వివిధ దళాల పనితీరు సమీక్షించడం వంటి పనులు నిర్వహించాలి. సూర్యాస్తమయం తర్వాత తొలి గంటన్నర రహస్య గూఢచారులను కలవడం, 2వ గంటన్నర స్నానపానాదులు, చక్కని నిద్రకు అవసరమైన సంగీతం వినడం, ధ్యానం చేయడానికి కేటాయించుకోవాలి. ఇవన్నీ పోను రాజుకి నిద్రపోయేందుకు మిగిలే సమయం చివరికి 4 లేదా 6 గంటలే. వ్యక్తిగతంగా రాజుకు అందుబాటులో ఉన్న సమయాన్ని కూడా విజ్ఞానాన్ని పెంచుకునే గ్రంథాలు చదవడం, గోసేవ, పూజాధికాలకే కేటాయించాలి. వార్డు కౌన్సిల్ నుంచి రాష్ట్రపతి వరకు ఒక విధంగా ప్రజాస్వామ్యంలో రాజులే. వారిలో కౌటిల్యుని ప్రజా ఉంటే దేశ పరిస్థితే మారిపోతుంది. గానశుద్ధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. కృష్ణ ముకుంద వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటిటి వంట, వెలసిటి వంట నందుని జింత, వెలసిటి వంట నందుని జింత, రేపల్లె ఇల్లాయేనంత, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. పలుగాకి పనులకు గోపిమ్మ, నీ పలుగాకి పనులకు గోపిమ్మ, కోపించి నిన్ను రోట బంధించేనంట,
ఊపున పోయి మాకుల గూలిచి శాపాలు బాపితి వంట కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి. అమ్మా తమ్ముడు మన్ను తినేను చూడమ్మా నిరామన్న తెలుపగా అన్నాని చెవినులిమి యశోద ఏదన్నా నీ నోరు చూపుమనగా చూపితివట నీ నోటను బాపురే 14 భువన భాండముల ఆ రూపము గనిన యశోదకు తాపము నశించి జన్మధన్యతగా జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి. కాళీయ ఫణి ఫణ జాన ఝణ ఝణ కాళీయ ఫణి ఫణ జాలాన ఝణ ఝణ కేళీ ఘటించిన గోప కిశోరా కంసాది దానవ గర్వాపహార కంసాది దానవ గర్వాపహార హింస విదూరా పాప విదార కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి. కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం करे कंकणम सर्वांगे हरिचंदनं च कलयं कंठे च मुक्तावलीं गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूडामणि विजयते गोपाल चूडामणि ललित ललित मुरलीश्वराळि ललित ललित मुरलीश्वराळि पुलकित वनपाळि गोपाळि पुलकित वनपाळि विरलीकृत नव रास केळि विरलीकृत नव रास केळि वनमाली सिखि पिंचमौळि वनमाली सिखि पिंचमौळि कृष्ण मुकुंद मुरारी जय गोविंद बृंद विहारी
కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి. జ్ఞానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు కౌటిల్యుని అర్థశాస్త్రం మొదటి భాగం. పరిణితి చెందిన కౌటిల్యుని సూత్రీకరణలు నవతరానికి ఒక గొప్ప వరం అన్న అంశం మీద చర్చించుకుంటున్నాం. మరి అలాంటి పటిష్టమైన పాలనా వ్యవస్థ ఎలా ఉందో కూడా చూద్దాం. రాజు ఉత్సాహవంతుడైతే అతనిని అనుసరించి అతని భృత్యులు కూడా కార్యాల విషయంలో ఉత్సాహవంతులై ఉంటారు. రాజు కర్తవ్య విముఖుడైతే భృత్యులు కూడా అలాగే ఉంటారు. రాజుకు సంబంధించిన పనులని భక్ష్యం చేస్తారు. శత్రువులు ఆ రాజును మోసం చేస్తారు కూడా. అంచేత రాజు తనను తాను ఎల్లప్పుడూ ఉత్సాహవంతుడిగా ఉంచుకోవాలి. పగటి భాగాన్ని రాత్రిని నాలికల చేత 8 భాగాలుగా విభజించాలి, లేదా నీడ యొక్క ప్రమాణం చేత విభజించాలి. మనిషి ఎండలో నిలబడినప్పుడు 3 పురుషుల ప్రమాణం ఉన్నట్లయితే అది మొదటి అష్టమ భాగం. ఒక పురుషుని ప్రమాణం ఉంటే అది 2వ అష్టమ భాగం. 4 అంగుళాల పొడవు ఉన్నట్లయితే 3వ అష్టమ భాగం. మధ్యాహ్న సమయం 4వ అష్టమ భాగం. ఇవి మొదటి 4 అష్టమ భాగాలు. వీటి చేత పగలుకు సంబంధించిన పశ్చిమ భాగాలు చెప్పినట్లే. అనగా నీడ 4 అంగుళాల పొడవు ఉంటే అది దివస పశ్చిమ భాగానికి చెందిన మొదటి అష్టమ భాగం. ఒక పురుషుని ప్రమాణం ఉంటే 2వ అష్టమ భాగం. 3 పురుష ప్రమాణాలు ఉంటే 3వ చతుర్థ భాగం. సాయంకాల సమయం చతుర్థాష్టమ భాగం. అధికార వికేంద్రీకరణకు, అదే సమయంలోని రాజ్య వ్యవస్థపై ప్రభువుకు సంపూర్ణమైన పట్టు ఉండేందుకు అనువుగా కౌటిల్యుడు ఆవిష్కరించిన రాజ్య వ్యవస్థలోని అనేక అంశాలు నేడు కూడా ఆదర్శంగానే కాకుండా ఆచరణీయంగా కూడా ఉన్నాయి. నేడు మనం అమలు చేస్తున్న గ్రామ, మండల, జిల్లా, కేంద్రీయ పాలనా వ్యవస్థలకు ఆనాడే బీజం పడింది. కౌటిల్యుడు ప్రకృతి సిద్ధమైన సరిహద్దులున్న 100 నుండి 500 కుటుంబాలు నివసించే ప్రదేశాన్ని ఒక గ్రామంగా గుర్తించారు. గ్రామాలకు పారే నది లేక ఎండిపోయిన నది లేదా కొండ లేదా అడవి లేదా గుహలు వంటి ప్రకృతి సిద్ధమైన ప్రాంతాలు క్రోసలుగా అంటే సరిహద్దులుగా ఉండాలని నిర్దేశించారు. 10 గ్రామాలు ఒక సంగ్రహణ అంటే ఒక సబ్ డిస్ట్రిక్ట్ అన్నమాట. 200 గ్రామాలు ఒక కార్యతిక అంటే జిల్లా ప్రధాన కేంద్రం అని. 400 గ్రామాలు ఒక ద్రోణముఖ అంటే డివిజనల్ హెడ్ క్వార్టర్స్ లాగా. 800 గ్రామాలు ఒక స్థానీయగా అంటే ప్రాంతీయ హెడ్ క్వార్టర్ లాగా ఏర్పాటు చేశారు. గ్రామీణ స్థాయిలో గ్రామ వృద్ధ, గ్రామ భృతక ఉండేవారు. వీరికి పైన గ్రామీక, గ్రామస్వామి, గోప అంటే రికార్డు కీపర్ లాగా గవర్నర్లు, స్థానిక ప్రాదేశిక పాలనా వ్యవస్థ, శాంతి భద్రతల పరిరక్షణ వ్యవస్థ ఉండేవి. శాంతి భద్రతల పరిరక్షణ అధికారులను చోర రజుకగా వ్యవహరించేవారు అంటే దొంగలను పట్టే అధికారి అన్నమాట. అన్ని ప్రభుత్వ శాఖలకు సమాంతరంగా పటిష్టమైన రహస్య గూఢాచార వ్యవస్థ కూడా ఉండేది. రాష్ట్ర స్థాయి పాలనా యంత్రాంగం ఎలా ఉంది? అంతపాల అంటే ఫ్రంటియర్ గవర్నర్, రాష్ట్రపాల ప్రొవిన్షియల్ గవర్నర్, ధర్మస్థ అంటే న్యాయమూర్తి వంటి అధికారులు రాష్ట్ర స్థాయిలో ఉండేవారు. వారందరిపైన అధికార సమాహర్త ఉండేవారు. ఆయన పాలనా యంత్రాంగం మొత్తానికి అధిపతి అన్నమాట. మరి కేంద్ర పాలనా యంత్రాంగం ఎలా ఉండేదో? కేంద్రంలో రాజు సర్వం సహాధికారిగా ఉండేవారు. ఆయన కింద అమాత్య అంటే మంత్రివర్గం, యువరాజు, సమహర్త, సమ్నిధార్ అంటే ట్రెజరర్, ప్రావస్థల వంటి హోదాలుండేవి. సిటీ కమాండర్, సిటీ అడ్మినిస్ట్రేటర్, నాగరిక అంటే సిటీ గవర్నర్ జనరల్, దంజిపాల అంటే చీఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ విభిన్న విభాగాల అధిపతులుగా ఉండేవారు. చీఫ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ కింద వివిధ విభాగాలను ఆడిట్ చేసి జమా ఖర్చులు లెక్కవేసే అధికార యంత్రాంగం ఉండేది. వారంతా పన్నులు వసూలు, ఖజానా వ్యవహారాలు చూసేవారు. రాజప్రసాదానికి ప్రత్యేక పాలనా వ్యవస్థ ఉండేది. సేనాధిపతి అంటే రక్షణ దళాల అధికారి, పురోహిత అంటే ప్రధాన పురోహితుడు, రిత్విక రాజకుటుంబానికి చెందిన ప్రధాన కర్మకాండలు నిర్వహించే ఆచార్యుడు అనమాట. ఆచార్య అంటే రాజగురువు. ఇలా ఉండేవారు. అంటే
అప్పట్లో పదవులు కూడా ఎలా ఉన్నాయో మనకు ఒక రకంగా తెలుస్తోంది. ఇక సర్వీస్ నిబంధనలు ఎలా ఉండేవి ఆ రోజుల్లో, ప్రభుత్వోద్యోగులకు వర్తింపజేస్తున్నటువంటి సర్వీస్ నిబంధనల తరహాలో ఆ రోజుల్లోనే స్పష్టమైన నియమ నిబంధనలు ఉండేవి. రాజు నుండి దిగువ స్థాయి వరకు ఎవరు ఏ ఏ పనులు చేయవచ్చు, ఏ ఏ పనులు చేయకూడదు కూడా స్పష్టంగా నిర్దేశించారు. సమున్నతమైన నాయకత్వ లక్షణాలు, మేధా శక్తి సామర్థ్యాలు, వ్యక్తిగత క్రమశిక్షణ ఉన్న వారిని మాత్రమే పాలనా వ్యవస్థలోకి తీసుకోవాలని అర్థశాస్త్రంలో స్పష్టంగా నిర్దేశించారు. ఏ విషయంపై అయినా సమగ్ర అవగాహనతోనే ఉద్యోగులు మాట్లాడాల్సి ఉంటుంది. వదరబోతుతనం ఏమాత్రం పనికిరాదు. సహోద్యోగులను కించపరిచే విధంగా మాట్లాడకూడదు. వారితో కయ్యానికి కాలు దువ్వకూడదు. ఎవరితో అయినా ఏ విషయంలో అయినా విభేదిస్తే దాన్ని సామ్యంగానే వ్యక్తం చేయాల్సి ఉంటుంది. ఉన్నతాధికారులతో మాట్లాడే సమయంలో ఒకరు మాట్లాడుతుంటే మధ్యలో జోక్యం చేసుకోకూడదు. ప్రభుత్వోద్యోగి స్వప్రయోజనాల కోసం పాకులాడకూడదు. సహోద్యోగులపై ఉన్నతాధికారుల చెవిలో గుసగుసలు చేయకూడదు. లాబింగ్ చేయకూడదు. సర్వీస్ నిబంధనలో ఏ ఒక్కటి ఉల్లంఘించినా మూల్యం చాలా అధికంగా ఉండేది. కఠిన శిక్షలు, జరిమానాలు నిర్దేశించారు. బాగుందండి, చాలా బాగుంది. రాజశాసనాల తయారీ కూడా ఒకసారి. రాజశాసనాలు తయారు చేయడంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. శాసనాలు లిఖించే సమయంలో ఎంత నిడివి ఉండాలి, పంక్తుల మధ్య ఎంత దూరం ఉండాలి వంటివి కూడా నిర్దేశించారు. రాజు చెప్పిన మాటలను తప్పుడు భాష్యాలు వచ్చే విధంగా రాతలు ఉండకూడదు. అలా రాసినట్లయితే కఠిన దండనలు కూడా ఉంటాయి. లేఖరి ఉద్దేశపూర్వకంగా తప్పు రాసినట్లయితే చేయి తీసివేసేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజు ఉద్యోగాలకు సామర్థ్యంపైనే ఎంపిక జరిగేది. పని విషయంలో నిబంధనలు పాటించేవారు. జవాబుదారీతనం ఖచ్చితంగా ఉండేది. మహా సామ్రాజ్యాలను నిర్మించడం రాజుల కోసం కాదు, పాలితులైన ప్రజలు సుసంతోషాలు, శాంతి భద్రతల కోసం అన్న విషయం కౌటిల్యుని వ్యూహం చెప్పకనే చెబుతుంది. అదండి కౌటిల్యుని అర్థశాస్త్రం మొదటి భాగం. పరిణితి చెందిన కౌటిల్యుని చిత్రీకరణలు నవతరానికి ఒక గొప్ప వరం అన్న అంశం మీద మనం కార్యక్రమాన్ని ప్రారంభించాం. అయితే ఈ రోజు నాకు సహకరించిన పుస్తకం అర్థశాస్త్రంలో చాలా పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర. ఈ మొదటి భాగం ఇదం కౌటిల్యం అనే పుస్తకం అండి. కొత్త తరానికి కౌటిల్యుని అర్థశాస్త్రం కె నరసింహమూర్తి గారు రాశారు. ఆయన బాగా చదువుకున్నారు. బిఎస్సి, ఎఫ్సిఏ, ఎఫ్సిఎంఏ, సిఏ, ఐసిడబ్ల్యూఏ చాలా చాలా కోర్సుల్లో మంచి ర్యాంకులు సంపాదించిన ప్రతిభావంతులు. వారు చక్కగా రాశారు. ఈ పుస్తకం కూడా అనుకోండి ఎంఎస్కో వారు ప్రచురణ. కౌటిల్యుని అర్థశాస్త్రం మీ ముందుకి తీసుకురావడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది, ఇస్తూనే ఉంది. ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభం గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమాన్ని మీరు ఈ రోజు విన్నారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను మీ ఆర్జే ఎన్ఆర్జు డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమింటి. వచ్చే ఆదివారం వరకు థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బై. టేక్ కేర్. ధన్యోస్. టాంటెక్స్ ప్రకటనలు. టాంటెక్స్ సంస్థకు ప్రాణవాయువులాగా నిధులను అందిస్తున్న పోషకదాతలను ఒకసారి గుర్తిద్దాం. డైమండ్ స్పాన్సర్స్ రాజేష్ కల్లేపల్లి. ప్లాటినం స్పాన్సర్స్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి, ప్రెసిడెంట్, CEO and Chairman, Prime Healthcare Services Inc. Value Financial Services, Tirumal Reddy, Kumbham, Bawarchi, Indian Cuisine, India Bazaar, Pudistan, SGA Construction. Tarvata Gold Sponsors, Rise Commercial, Tanishq USA, Epic Events, The Law Firm of Sim Parvathaneni and Brown, PLLC, My Tax Filer, Sharath Reddy Yerram and Family, Guru Tax Pro. తర్వాత సిల్వర్ స్పాన్సర్స్ రిజమ్ సాఫ్ట్, #India, Indian Authentic Food, Eldorado Pet Hospital, Safe Haven Psychiatry, Quebec Solutions, Nawab Hyderabadi House, Dr. Narasimhareddy Uriminti, Ellen Koya CPA LLC, Ajay Reddy and Family, Prisco Dental Hub. అవండి డైమండ్, ప్లాటినం, గోల్డ్ అండ్ సిల్వర్ స్పాన్సర్స్. టాంటెక్స్ సంస్థకు ఈ పోషకదాతలందరూ కూడా కలిసి ప్రాణవాయువు లాంటి నిధులను అందిస్తున్నారు. వీళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ